ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. ప్రతి సంవత్సరం వచ్చే వరద ముప్పును తట్టుకోలేక బ్రిటిష్ వారు నిర్మించిన వంతెన మునిగిపోతూ డ్యామేజ్ అవుతూ ఉంటే 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతుందని తెలుసుకొని ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసి ఈ పెన్నా నది పైన ఈ బ్రిడ్జిని కట్టించారు. ఇప్పుడు ఇదే బ్రిడ్జి 5 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగించకుండా, అలాగే ఉదయము సాయంత్రము ఎందరికో వాకింగ్ స్పాట్ గాను, అలాగే పెన్నా నది ప్రవహిస్తున్న తీరును చూస్తూ సైట్ సీయింగ్ స్పాట్ గాను ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రోడ్పై నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోవడం జరుగుతుంది. ఆయన కారణంగా ఈరోజు మేము ఇలా వెళ్ళగలుగుతున్నామని నమ్ముతున్నాను. మీరు కూడా మీ ఏరియాలో రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ ఏదైనా చేస్తుంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయగలరని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. ప్రతి సంవత్సరం వచ్చే వరద ముప్పును తట్టుకోలేక బ్రిటిష్ వారు నిర్మించిన వంతెన మునిగిపోతూ డ్యామేజ్ అవుతూ ఉంటే 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతుందని తెలుసుకొని ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన ప్రభుత్వ హయా